హలో అండి. అందరికీ హాయ్ అండి. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాము అని మా ఆయనని అడుగుతున్నాను. అడిగానో లేదో అట్లా మా ఆయన రెడీ అయ్యి బండి మీద కూర్చొని నన్ను రమ్మంటాను చూడండి. మా ఇంటికెళ్ళడం అంటే మా ఆయనకు చాలా ఇష్టము. అందుకే నన్ను రా అని పిలుస్తున్నాడు. మేమైతే మొత్తానికి వెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. నేను మాట్లాడుతుంటే మా ఆయన చూడండి నన్ను ఎలా ఎక్కిరిస్తున్నాడో. మారుతి హాయ్ చెప్పు డాడీ. హాయ్ చెప్పు. హాయ్ అందరికీ. ఇందులో మా శివాక్షరి మిస్ అయిందండి. మేము వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. ఇక్కడ సమ్మవ్వ తల్లి గద్దెలు ఉంటాయండి. జాతర బాగా జరుగుతుంది. పబ్లిక్ కూడా ఫుల్ వస్తారండి. ఈ జాతర టైంలో మాకైతే ఫుల్ సంతోషం అనిపిస్తుంది పబ్లిక్ని చూస్తే. అలాగే మా ఇంటికి వెళ్తుంటే కూడా చూడండి ఎన్ని గుట్టలు ఉంటాయి. మొత్తం జంగల్ లెక్కనే ఉంటుందండి. చూడడానికి భయంకరంగా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అదేం ప్రాబ్లం లేదండి. మా నాన్నమ్మ చెప్తుండేది నైటు 6 అయిందంటే ఎవరు రాకపోయేదంట. అన్ని గుడ్డెలుగులు, కోతులు, పాములు అన్నీ తిరిగేదట. అప్పుడు మళ్ళీ ఆటోలు ఇవన్నీ ఏం లేవ్వండి. నడుచుకుంటూ రావడం, నడుచుకుంటూ వెళ్ళడం. మా చదువుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేదండి. మా ఊర్లో 7th క్లాస్ వరకే ఉండేది. 7th క్లాస్ వరకు చదివే చాలామంది ఆపేశారండి. ఎవరో ఒకరు రిచ్ పర్సెంట్ వేరే ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఇక్కడికి వస్తే ఆ వ్యాన్లు ఎక్కించి పంపించేది. అట్లా ఒక 20% మంది 10th వరకు చదువుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఇక పాపం బాయిల కాడికి అటు ఇటు ఉండడమే సరిపోయిందండి. చాలా ఇబ్బంది పడ్డామండి చదువు గురించి అయితే. మేము తీసుకురావడానికి పోవడానికి ఏం లేదు, నడిచి రావాలి నడిచి పోవాలని చాలామంది చదువు ఆపేశారు. కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదండి. మంచిగా రోడ్లు పడ్డాయి, ఆటోలు కూడా ఫుల్ అయినాయి. బస్సు కూడా వచ్చేది కానీ ఈ ఆటోలు బాగైనాయి అని బస్సు కూడా బంద్ అయిందండి. చూడండి గుట్టలు ఎలా ఉన్నాయో. మా ఊరికి రావడం మా ఆయనకు చాలా ఇష్టం. ఇక్కడ పల్లెటూరు వాతావరణం అంటే ఈ చెట్లు మా సేను కాడికి కూడా అటు ఇటు తిరుక్కుంటూ ఉండేదండి. మా ఊరి కళ్ళు ఫేమస్ అండి. మా ఊరి అల్లుళ్ళకి మాత్రం ఫుల్ కళ్ళు అండి. చాలా ఇష్టపడతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఊరి కాడికి వచ్చి తాగుతారండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇక్కడికి రావడం. బర్రెలు, గొర్రెలు, ఆవులు వాటిని చూసి ఫుల్ సంతోషపడతారండి. మా ఊర్లోకి ఎంటర్ అయ్యాం చూడండి. మాది ఒకప్పుడు ఘోరంగా ఉండేనండి, కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది. ఇక్కడ మా స్కూల్ ఉండేనండి, ఇక్కడి నుంచి తీసి వేరే కాడికి మార్చారు. మా హనుమాన్ గుడి చూపిస్తాను మీకు. చూడండి మా హనుమాన్ గుడి అప్పుడు మామూలుగా ఉండేది, ఇప్పుడు కొంచెం మార్చిల్లండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాం మొత్తడికి. మా అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్. మా నానమ్మ, మా తాతయ్య, అది మా మ్యారేజ్ ఫోటో అండి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ కిచెన్ రూమ్ చూపిస్తాను. ఇది కిచెన్ రూము. ఇది దేవుని రూమ్, కానీ నాన్ వెజ్ తిన్నాను అలా పోవట్లేదండి. నేను మధ్య మధ్యలో కట్ చేశాను. ఇంత తొందరనే అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చిందని అనుకోకండి. మధ్యలో మధ్యలో కట్ చేసుకుంటా అవసరం ఉన్న కాడికే పెట్టేశాను. ఫస్ట్ టైం అండి నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇక మా మమ్మీ చూడండి, మా మారుతి ఆడుకుంటుండో. మా మమ్మీ వాళ్ళది కూడా కిరాణా షాప్ అండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది కిరాణం షాప్ అండి. ఇందులో అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. లేవు అనేది ఏం లేదు, అన్ని ఐటమ్స్ పెడతా అంటాడు. టాబ్లెట్లు కాంచెల్లి అమ్ముతారండి. టాబ్లెట్లు, మనం కరెంట్ సామాను కానీ, ఫ్రిడ్జ్లు ఉన్నాయి అన్నీ. ఇలా దొరకదు, బయటికి వెళ్ళని అవసరమే లేదండి. మా అమ్మ వాళ్ళ షాప్ కూడా బాగా నడుస్తుందండి. నేను కూడా నా పెళ్ళి కాక ముందుకు అమ్మేశానండి, కానీ ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో సరుకు. చాలా బాగా నడుస్తుందండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నా తప్పు ఉన్నా కానీ క్షమించండి, ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మా అమ్మ వాళ్ళది. మా పిల్లలు అందుకే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇంకా ఇక్కడ కిరాణా అమ్మ వాళ్ళ షాప్ కాబట్టి స్ప్రైట్లు తినడానికి అన్నీ ఉంటాయని వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ అండి. ఇక మా అబ్బాయి చూడండి, ఇక పెన్సిల్స్ పట్టుకొని ఆడుతుంటే మా వదిన తెచ్చిచ్చింది. ఎలా ఉందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమనుకోకండి. అందరికీ బాయ్ బాయ్.